शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ఆగస్టు మాసం ఆషాఢ కృష్ణ తదియ శనివారం నుండి శ్రావణ కృష్ణ తదియ సోమవారం వరకు ఉంటున్నది. అయితే ఈ ఆగస్టు మాసంలో గ్రహస్థితికి అనుకూలంగా అంటే గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఈ ఆగస్టు మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక చూసినట్టయితే సూర్యుడు 17వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను సింహరాశిలో ఉంటున్నాడు. ఇక కుజుడు 2వ తారీఖు నుండి మాసాంతం వరకు కూడాను మిథున రాశిలో ఉంటున్నాడు. బుధుడు 5వ తారీఖు వరకు మిథున రాశిలో ఉన్నాడు. 5 నుండి 22 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. 22వ తారీఖు తర్వాత సింహరాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను సింహరాశిలో ఉంటున్నాడు. ఇక గురువు కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. శుక్రుడు ప్రారంభం నుండి 1వ తారీఖు నుండి కూడాను కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. శని మీనరాశిలో వక్రరీత్యా సంచరిస్తున్నాడు ఈ మాసంలో. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ముఖ్యమైనటువంటి 9 గ్రహాల యొక్క సంచారము ఈ రాశుల్లో జరుగుతుంది ఈ ఆగస్టు మాసంలో. అయితే ఈ సంచారము రాశుల వారీగా ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది, ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఏ ఏ విషయాలలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఏ విషయాలలో మనకు మంచి ఫలితాలు కలుగుతాయి, ఒకవేళ ప్రతికూలమైనటువంటి స్థానాలలో గ్రహాలు ఉన్నట్టయితే మనము ఏమి పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలను కూడాను కూలంకషంగా మనము తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఆగస్టు మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా కుంభరాశిలో జన్మించినటువంటి మహిళలకు ఈ ఆగస్టు మాసం ఎలా ఉంటుంది, ఎంతవరకు కలిసి వస్తుంది, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని గనక చూసినట్టయితే సూర్యుడు 6-7 స్థానాలలో సంచరిస్తున్నాడు. 6వ స్థానం 17వ తారీఖు వరకు ఉంటుంది. ఈ 6వ స్థానంలో సంచారం చాలా అనుకూలంగా ఉంటుంది. మళ్ళీ 7వ స్థానంలోకి ప్రవేశించడం మూలకంగా కొంత ప్రతికూలత ఉంటుంది. కుజుడు 5వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు 5, 6, 7 స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. గురువు 6వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు 8వ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. శని 2వ స్థానంలో ఏలనాటి శని ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు 1వ స్థానంలో ప్రతికూలం, కేతువు 7వ స్థానంలో ప్రతికూలం. ఇలాంటి స్థానాలలో ముఖ్యమైనటువంటి 8 గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది. అయితే వీటి యొక్క ఫలితాన్ని సమిష్టిగా మనం చూసినట్టయితే 6వ స్థానము 17వ తారీఖు వరకు సూర్యుడు ఉన్నాడు గనక ఇది బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్లకు మొదటి 2 వారాలు బాగా అనుకూలిస్తాయి. శత్రువులపై విజయాన్ని పొందుతారు. ఆరోగ్యము నయమవుతుంది. పూర్వము ఎదురైనటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇకపోతే 17వ తారీఖు తర్వాత కొంత సహనం మీకు చాలా అవసరం. మహిళలకు ముఖ్యంగా కుటుంబంలో, కుటుంబ పెద్దలతో కానివ్వండి, భర్తతో, పిల్లలతో ఓపికతో కొన్ని సమస్యలను మీరు హ్యాండిల్ చేయాలి. ఇకపోతే 5వ స్థానంలో కుజుడు, తద్వారా మీరు పిల్లల విషయం లోపల ఆవేశంతో, ఉద్రేకంతో వారితో మాట్లాడకుండా సమయస్ఫూర్తితో మంచి ఎక్స్ప్లెనేషన్తో వాళ్లతో ఉండడము చాలా అవసరము.
విద్యార్థులు చదువుతూ ఉన్నటువంటి వాళ్లకు ఉత్సాహం బాగా పెరుగుతుంది ఈ సమయం లోపల. ఇకపోతే కళలు, రచనా వ్యాసంగంలో ఉన్నటువంటి వాళ్లకు, మహిళలకు వాళ్ళ స్థాయి లోపల ప్రతిభను ప్రదర్శించేటువంటి అవకాశం బాగా ఉంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్లకు సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది. వాటిని మీరు సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. ఇకపోతే వ్యాపారం చేస్తున్నటువంటి మహిళల విషయం చూసినట్టయితే పార్ట్నర్స్తో కొంత జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయం లోపల కూడాను ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి, తొందరపడకుండా. శ్రమతో మీకు ఫలితాలు ఉన్నాయి ఈ మాసం లోపల. అంటే మీరు కష్టపడండి, ఫలితం మీకు అందుబాటులో ఉంటుంది. ఇకపోతే అనవసరమైనటువంటి ఖర్చులు, విలాసవంతమైనటువంటి జీవితంపై ఎక్కువ ఖర్చులు పెట్టడం ఈ మాసంలో కనబడుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ కూడాను ఎట్ ది సేమ్ టైం చాలా అవసరం ఈ మాసంలో. పొదుపుపై మీరు మనస్సు నిలపాలి. వృధా ఖర్చులు బాగా కనబడుతున్నాయి ఈ మాసంలో, కనుక ఖర్చులను నియంత్రించుకోండి. అయినంత వరకు పొదుపుపై మనస్సు నిలపడం చాలా అవసరము. కొత్త ఆలోచనలు, వ్యక్తిత్వం లోపల మార్పులు ఈ మాసంలో ఉన్నాయి. ఇకపోతే అపార్థాలకు తావివ్వకుండా, అంటే అనవసరమైనటువంటి మాటలను మీరు కట్టడి చేసుకోవాలి. కఠినత్వం అనేటువంటిది మీ మాటల లోపల ఏ కోశం లోపల కూడాను కనపడకూడదు. మృదువుగా మాట్లాడండి. సమయస్ఫూర్తితో ఉండడం చాలా అవసరము. ఇక ఉద్యోగంలో ఉన్నటువంటి మహిళలకు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వర్క్ ప్లేస్ లోపల వ్యాపారం చేస్తున్నటువంటి మహిళలు భాగస్వాములతో కొంత జాగ్రత్తగా ఉండండి. వారిపైన పూర్తిగా ఆధారపడకుండా మీరు ప్రతి క్షణం కూడాను మీరు చేస్తున్నటువంటి వ్యాపారంపై మనస్సు నిలపడము, లేదా మీరు అందులో ఉండడము చాలా అవసరము. ఇక పెళ్లి కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కొంత ఆలస్యంగా అయినప్పటికీ బంధువుల యొక్క సహకారము, స్నేహితుల యొక్క సహకారం లభిస్తుంది. తద్వారా పెళ్లి నిర్ణయం అయ్యేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. సంతానం కొరకై ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్లకు ఈ మాసం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పైన మీరు చాలా శ్రద్ధ చూపాలి. ఎట్టి పరిస్థితి లోపల కూడాను ఈ మాసం లోపల నిర్లక్ష్యం పనికిరాదు, శ్రద్ధతో ఉండాలి. కుటుంబంలో ముఖ్యంగా పెద్దలకు మీరు విలువ ఇవ్వండి. వాళ్ళ యొక్క సహకారం తీసుకొని పనులు చేసినట్టయితే మీకు చాలా సంతృప్తిగా పనులు పూర్తి అవుతాయి. మానసిక ప్రశాంతత అనేటువంటిది మీకు చాలా ముఖ్యం. అది మీకు ఓపికతో, సహనంతో మీకు లభిస్తుంది. కాబట్టి మీరు కొంత ఓపికతో పనులు చేసుకున్నట్టయితే కుంభరాశిలో జన్మించినటువంటి మహిళలకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము కొన్ని ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను పొందే అవకాశం బాగా ఉంటుంది. కనుక వాటిని నియంత్రించుకోవడానికి, దుస్థానాల మూలకంగా కలిగేటువంటి ఫలితాలను తగ్గించుకోవడానికి పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. పరిహారము అనంటే మనం ఏం చేయాలి? ఏ గ్రహనైతే మనకు ప్రతికూలంగా సంచరిస్తున్నాడో ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారము అంటే దానము, స్తోత్ర పారాయణము చేసుకోవడం చాలా ముఖ్యం. సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహము. అన్ని రకాలుగా మనకు అన్నిటి మీద కూడాను ఆ సూర్యుడి యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. ప్రధానంగా ఆరోగ్య ప్రదాత, భాస్కరాదిచ్చేత్ అన్నారు. ఆరోగ్యం అనేటువంటిది సూర్యుడి మూలకంగా కలుగుతుంది. ఆరోగ్యము అన్నిటిపైన కూడాను ఇండైరెక్ట్గా ప్రభావాన్ని చూయిస్తుంది. గనక సూర్యుడు ఒకవేళ మన రాశి ప్రకారంగా ప్రతికూలంగా సంచరించినట్టయితే సూర్య భగవానుని ప్రీతి చేసుకోవడానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. సూర్యుడి కొరకై మనం ఏం చేయాలి? ప్రథమంగా ఉదయం పూట లేచి సూర్య నమస్కారాలు చేయడము, సూర్యుడికి అర్ఘ్య ప్రదానము చేయడము, ఆదిత్య హృదయము పారాయణం చేసుకోవడము, 12 సార్లు సూర్యుడికి నమస్కారం చేసుకోవడము, భూమికి నమస్కారం చేసుకోవడము, సూర్యుడికి సంబంధించినటువంటి మూలమంత్రము జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం
తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకున్నట్టయితే మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. ఆరోగ్యం బాగా ఉన్నట్టయితే మీరు అద్భుతాలను సృష్టించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సూర్యుడిని మీరు ప్రీతి చేసుకోవడం చాలా ముఖ్యం. ఇక రెండవది అంగారకుడు, కుజుడు. మన లోపల అనవసరమైనటువంటి ఉద్రేకాన్ని, ఆవేశాన్ని ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి సమయంలో క్రియేట్ చేస్తాడు కనుక ఆ అంగారకుడిని ప్రీతి చేసుకోవడానికై మీరు సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం చాలా ముఖ్యం. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. అంగారకుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఇక గురువు ప్రధానమైనటువంటి గ్రహము, అన్ని విషయాలను ప్రభావితం చేసేటువంటి గ్రహము. మనము అనుకున్నటువంటి కోరికలను మనకు కలిగించేటువంటి గ్రహం గనక ప్రతికూలంగా ఉన్నప్పుడు గురు భగవానుని ప్రీత్యర్థమై తల్లిదండ్రులను సేవించడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడము, దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళడము, గురు చరిత్ర పారాయణం చేసుకోవడము, దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక శనీశ్వరుడు ప్రధానమైనటువంటి గ్రహము, ఎక్కువ రోజులు ఒక రాశిలో సంచరించేటువంటి గ్రహము కనుక ఆ గ్రహం యొక్క ప్రభావం కూడాను మనకు చాలా ఉంటుంది. కనుక దుస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల శనికి సంబంధించినటువంటి మూల మంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామి మూలకంగా, ఆయన యొక్క అనుగ్రహం మూలకంగా మీ లోపల భయభ్రాంతులు లేకుండా ధైర్యము, బుద్ధి, బలము ఇవన్నీ కూడాను మీకు సమకూరుస్తాడు. కాబట్టి ఆంజనేయ స్వామి, తప్పకుండా ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. హనుమాన్ చాలీసా చదువుకోండి. ఇక రాహువు చాలా రోజులు ఒక రాశిలో ఉండేటువంటి గ్రహము. రాహు మూలకంగా మీకు మనిషి లోపల ఒక అసంతృప్తి అనేటువంటిది వస్తుంది. మనం ఏది చేసినప్పటికీ ఫలితము మనకు రాదేమో అనేటువంటి ఒక భయాన్ని, ఆందోళనను క్రియేట్ చేసేటువంటి గ్రహము రాహువు. కాబట్టి రాహువును ప్రీతి చేసుకోవాలి దుస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో. కనుక రాహు కొరకై అమ్మవారిని సేవించండి, అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, దుర్గామాతను కొలవండి, దుర్గా సప్తశ్లోకిని ప్రతినిత్యం కూడాను మీరు పారాయణం చేసుకోండి. మహిళలకు ముఖ్యంగా దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి ఈ దుర్గా సప్తశ్లోకి మీరు ప్రతినిత్యము పారాయణం చేసుకున్నట్టయితే అమ్మవారికి సంబంధించినటువంటి అనుగ్రహము మీకు కలుగుతుంది. అన్ని రకాలుగా ఇబ్బందులు, భయము, ఆందోళన, పిల్లల విషయంలో, భర్త విషయంలో, కుటుంబం లోపల ప్రశాంతత ఇవన్నీ కూడాను మీకు కలుగుతాయి. గనక సప్తశ్లోకి పారాయణం ప్రతినిత్యం కూడాను మహిళలు చేసుకోండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా గణపతిని స్మరించండి, గణపతి దేవాలయానికి వెళ్ళండి. సంకష్టహర చతుర్థి అనేటువంటిది ప్రతి మాసం లోపల పౌర్ణిమ తర్వాత 4వ రోజున వస్తుంది. ఆ రోజు మీరు ఉదయం నుండి చంద్రోదయం వరకు ఉపవాసము ఉండి గణపతిని సేవించి చంద్రోదయం అయిన తర్వాత మీరు భుజించినట్టయితే ఆ విఘ్న నాయకుని యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. పనుల లోపల ఆటంకాలు లేకుండా మిమ్మల్ని కాపాడతాడు. ఇవి మీరు ఆచరించండి, సత్ఫలితాలను పొందుతారు. శుభం.